హలో అండి, అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్. మరి ఈ వీడియోలో అయితే మనం డెల్ ఇన్స్పిరేషన్ 5509 ఈ ల్యాప్టాప్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ముందుగా దీని స్పెసిఫికేషన్స్ మనం ఒకసారి చూసుకుందాం. ఇది వచ్చేసి కోర్ i5 11th జనరేషన్ విండోస్ 10 హోమ్ సింగిల్ లాంగ్వేజ్తో అయితే రన్ అవుతుంది. ఇది వచ్చేసి ఇంటెల్ ఐరిస్ గ్రాఫిక్స్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఈ ల్యాప్టాప్కి అయితే. 8GB ర్యామ్ అయితే ఉంది, DDR4 ర్యామ్, 512GB SSD అయితే ఉంది. ఇది వచ్చేసి ప్లాటినం సిల్వర్ కలర్ ఇది. ఓకే, నెక్స్ట్ అయితే మనం బాక్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి 60,000 కాస్ట్ అయితే పడింది. డైరెక్ట్గా డెల్ వెబ్సైట్ నుంచి అయితే ఆర్డర్ అయితే పెట్టాము. ఇది చూసుకోవచ్చు. దాంతో 2 బాక్సులు అయితే ఉన్నాయి అటాచ్ చేసి. ఒకటైతే బ్యాగ్ అయితే ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి ల్యాప్టాప్. ఒకసారి అయితే మనం ఫస్ట్ అయితే బ్యాగ్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, తర్వాత అయితే ల్యాప్టాప్ అయితే తీద్దాం. నేనైతే బ్యాగ్ ఉన్న బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడొచ్చు, బ్యాగ్ అయితే బయటికి తీసాను. బ్యాగ్ అయితే కవర్ అయితే ఉంది, కవర్లో అయితే ఉంది బ్యాగ్ అయితే బయటకు ఒకసారి తీద్దాం, బయటికి తీసి అయితే చూద్దాం. బ్యాగ్ అయితే లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. మనకైతే ఒక ఫ్రంట్ సైడ్ అయితే ఒక జిప్ అయితే ఇచ్చినట్టుండ్రు, దాన్ని ఒకసారి తీసి చూద్దాం. ఇదైతే చిన్న యూటిలిటీస్ కోసం అయితే చిన్న పాకెట్లో అయితే ఇచ్చారు. మరి ల్యాప్టాప్ పెట్టుకునే ఇది వచ్చేసి పౌచ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇచ్చినట్టున్నారు. ఒకసారి అదైతే తీద్దాం. ఇదైతే సెక్యూరిటీ కోసం ఇలా ఇచ్చినట్టున్నారు. ఇదైతే చాలా బాగుంది. బ్యాగ్ కూడా క్వాలిటీ అయితే బాగుంది. బ్యాగ్ క్వాలిటీ వచ్చేసి చూడొచ్చు, బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు మనకి. బ్యాగ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ల్యాప్టాప్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, బ్యాగ్ అయితే పక్కకు పెట్టేసి. ఇది చూసుకున్నట్టయితే ఇదైతే ల్యాప్టాప్తో వచ్చిన బాక్స్ ఇది. ఒకసారి అయితే దీన్ని అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో ఒకసారి. చూడొచ్చు, బాక్స్ అయితే ఓపెన్ అయింది. మరి ఒకసారి పూర్తిగా అయితే ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ అయితే ఏమున్నాయి అంటే చూద్దాం ఒకసారి అయితే. ఫస్ట్ అయితే పవర్ కార్డ్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఎన్ని వాట్స్ మనం అయితే ఒకసారి చూద్దాం. దీని పవర్ కార్డ్, పవర్ అడాప్టర్. ఇది వచ్చేసి 65 వాట్ ఛార్జింగ్. కింద సైడ్ చూడొచ్చు 65 వాట్ సపోర్ట్ చేస్తుంది. ల్యాప్టాప్ వచ్చేసి 4 సెల్ బ్యాటరీ ఉంటుంది, కాబట్టి మనకి మినిమం ఒక 8 to 10 అవర్స్ అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. మనం అయితే బ్రైట్నెస్ తక్కువలో పెట్టి యూస్ చేసుకున్నట్టయితే, బ్రైట్నెస్ ఒక 20%, 30% అలా పెట్టుకొని యూస్ చేసినట్టయితే మనకైతే 8 to 10 అవర్స్ అయితే బ్యాటరీ ఛార్జ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బాక్స్లో అయితే యూజర్ మాన్యువల్ అయితే ఉంది. దీంతో మనకైతే పెద్ద పని అయితే లేదు. దీన్ని అయితే పక్కన అయితే పెట్టేద్దాం తీసి. అండ్ నెక్స్ట్ అయితే మనకి బాక్స్లో ల్యాప్టాప్ ఉంది. చూడొచ్చు, డెల్ అయితే చాలా సెక్యూర్డ్గా అయితే దాన్ని అయితే ప్యాక్ చేశారు. ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ట్రావెల్లోనైతే మనకి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వకుండా ప్రొడక్ట్ డెలివరీ అయ్యే వరకు మనకైతే చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే ప్యాక్ చేశారు. చూడొచ్చు మనం. అందులో అయితే డెల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ల్యాప్టాప్ అయితే దీని అయితే మనం తీసి పక్కన అయితే పెడదాం. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు, ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ల్యాప్టాప్కి అయితే. ఇది వచ్చేసి ల్యాప్టాప్ దీన్ని అయితే మనం ఒకసారి ఓపెన్ చేద్దాం, ఎలా ఉంది ఏంటి, ఫస్ట్ ఇంప్రెషన్ లుక్ ఎలా ఉంది అని చెప్పి. వాహ్, ల్యాప్టాప్ లుక్ అయితే అదిరిపోయింది. ఇది వచ్చేసి ప్లాటినం సిల్వర్ కలర్ ఇది. ఒకసారి ల్యాప్టాప్ అయితే మనం ఎలా ఉందో మొత్తం చుట్టూ తిప్పి అయితే ఒకసారి చూద్దాం. ఒకసారి రైట్ సైడ్ ఏముందో చూద్దాం. రైట్ సైడ్ తిప్పి మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ల్యాప్టాప్కి ఒక పవర్ పోర్ట్ అయితే ఉంది. పవర్ పోర్ట్, నెక్స్ట్ USB పోర్ట్ ఒకటి ఉంది, VGA పోర్ట్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన టైప్ C పోర్ట్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. ఇంకో USB పోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి SD కార్డ్ స్లాట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ఫ్యాన్కి అయితే మనకి కింద సైడ్ నుంచి అయితే ఇది ఇచ్చారు. నెక్స్ట్ 2 సైడ్స్ వచ్చేసి మనకి 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఈ సైడ్ ఒకటి, ఆ సైడ్ ఒకటి, 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఎడ్జెస్లో అయితే బాగా అడ్జస్ట్ చేశారు. నెక్స్ట్ మనకి గ్రిప్పింగ్ కూడా ఉంది కింద సైడ్ వచ్చేసి. ఇప్పుడైతే మనం ఒకసారి ల్యాప్టాప్ అయితే తీసి ఓపెన్ చేసి అయితే చూద్దాం ల్యాప్టాప్ ఎలా ఉందో ఏంటంటే. సూపర్గా ఉంది. అయితే నాకైతే ఇదైతే వచ్చేసి 15.6 ఇంచెస్ ల్యాప్టాప్ ఇది. ల్యాప్టాప్ ఫస్ట్ లుక్ అయితే చాలా బాగుంది. ఒకసారి మనం ల్యాప్టాప్ అయితే ఆన్ చేసి అయితే చూద్దాం. ల్యాప్టాప్ అయితే ఆన్ చేశాను. ఒకసారి ఫస్ట్ బూట్ అయితే అలా ఉంది, ఏంటి సంగతి అయితే మొత్తం అయితే మనం ఒకసారి అయితే చూద్దాం. అయితే బ్యాక్లైట్ కీబోర్డ్ కూడా ఉంది ఈ ల్యాప్టాప్కి. అదో చూడొచ్చు, డెల్ అని అయితే ఆన్ అయింది. మనం అయితే ఒకసారి సెటప్ అంతా కంప్లీట్ చేసి అయితే మనం ఈ ల్యాప్టాప్ ఒకసారి ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఒకసారి అయితే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి అయితే చూద్దాం. దాని తర్వాత అయితే మనం వీడియో అయితే ఎండ్ చేసేద్దాం.
ల్యాప్టాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదంతా సెటప్ అయితే చేసేసి మనం అయితే ఒకసారి మనం విండోస్ ట్యాబ్లో అయితే కలుసుకుందాం ఒకసారి. చూడొచ్చు ల్యాప్టాప్ అయితే ఆన్ అయింది, ఫస్ట్ యూజ్కి అయితే రెడీ అవుతుంది. మరి ఇదంతా అయితే కంప్లీట్ చేసి మనం అయితే ల్యాప్టాప్ ఆన్ అయ్యాక మనం ఆన్ స్క్రీన్లో అయితే డైరెక్ట్గా కలుసుకుందాం. ఎస్, మనం చూడొచ్చు ల్యాప్టాప్ అయితే ఆన్ అయిపోయింది. ఆన్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. మనకి కీస్ చూడొచ్చు, అంతా అయితే స్క్రీన్ కీస్ లుక్స్ అంటే అంతా చాలా బాగుంది ల్యాప్టాప్ వచ్చేసి. మనం అయితే ఒకసారి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి దాని స్పెసిఫికేషన్స్ ఇందాక చూసుకున్నాం కదా, ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకసారి అయితే మనం మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసి మనం అయితే పీసీలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ అయితే ఒకసారి సిస్టమ్ ప్రాపర్టీస్ అయితే ఓపెన్ చేసి దాని స్పెక్స్ అంతా ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. నేనైతే సిస్టమ్ ప్రాపర్టీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఒకసారి. మనం అయితే సిస్టమ్ ప్రాపర్టీస్ అయితే ఓపెన్ చేసాం. అది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి i5 11th జనరేషన్ ఉంది, 8 GB ర్యామ్ అవైలబుల్ ఉంది. విండోస్ 10 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ అని అయితే ఉంది. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం, టెక్ సంబంధించిన వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు విండోస్ 10 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ వాడుతున్న వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి అయితే మీరు కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్స్, నమస్తే, జై హింద్.